హాయ్ ఫ్రెండ్స్, తిందామా? నైట్ పొద్దునండి తినలేదండి. ఎందుకో తినాలనిపించలేదు పొద్దునుంచి. ఇప్పుడు కరకరలాడుతుందనమాట, ఆకలేస్తుంది. అందుకని భోంచేసేస్తున్నాను. సరదాగా మీతో ఒక 4 కబుర్లు చెప్దామని చెప్పి, భోజనం చేస్తూ మీతో మాట్లాడదామని చెప్పి పెట్టుకున్నా. అదేనండి, మొన్న మనం పులిహోర ఆవకాయ కలుపుకున్నాం కదా, పోపది పెట్టాను చూడండి మన ఇంట్లో. మా అక్క పెట్టింది కాకుండా నేను చేశాను కదా, అదనమాట. పులిహోర ఆవకాయ ఇంతవరకు నేనేం రుచి చూడలేదు. ఊరికే జస్ట్ నాకేనంతే. మా వాళ్ళందరూ చెప్పారు, ఎక్సలెంట్, సూపర్గా ఉంది, చాలా బాగుందని చెప్పారు. నేను ఇచ్చిన వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పారు. రివ్యూస్ వచ్చేసినాయి. ఇప్పుడు నేను తింటానన్నమాట. అయితే దీంట్లోకి చాలామంది పచ్చట్లో మీరు ఏం వేసుకుంటారు? నెయ్యి వేసుకుంటారు కదా, పచ్చడి అన్నం కలుపుకునేటప్పుడు ఇంత నెయ్యి వేసుకుని కలుపుకుంటారు. కానీ ఈసారి ఏం చేస్తారంటే, మీరు మంచి రుచిగా ఉండాలి అంటే, పచ్చడి యొక్క టేస్ట్ తెలియాలి అంటే నెయ్యి కాదండి, నూనె వేసుకోండి. గానుగ నూనె ఉంటుంది కదా, నూపప్పు నూనె ఉంటుంది కదా, ఆ నూపప్పు నూనె వేసుకుని తింటే మంచి రుచి ఉంటుందన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మాకందరికీ ఆవకాయలో ఇలా పుల్లటి పప్పులు ఉంటాయి చూసారా, మామిడికాయ పప్పు, చింతకాయ పప్పు, నిమ్మకాయ పప్పు, ఇలాంటి పప్పులు ఉంటాయి కదా, ఆ పప్పుల్లో ఈ గానుగ నూనె కొద్దిగా వేసుకుని తిని చూడండి, అద్భుత అనమాట, చాలా బాగుంటుంది. ఇదిగోండి, నేను ఇక్కడ ఈ గానుగ నూనె వేసుకుంటున్నాను. మామూలుగా అయితే నేను అసలు దేంట్లోనూ కూడా వేసుకోను, సామాన్యంగా చాలా తక్కువ వేసుకుంటాను. కూరలు వండిన అదే సరిపోతుంది అనమాట. వండినప్పుడు మనం నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని వండుతాం కదండి, అదే సరిపోతుంది. ఇంక నేను ప్రత్యేకించి వేసుకోను. కానీ ఈ ఊరగాయలు ఉన్నాయి కదా, అవి కొంచెం ఎట్లయినా కారం ఉంటాయి కదా, అందుకని ఈ గానుగ నూనె వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. ఇదిగోండి, ఇలా తినాలన్నమాట. అయితే ఇంకొకటి చెప్తాను. ఈ గానుగ నూనె వేసుకుని ఇలా కలుపుకుని, మరి సమ్మర్ కదండి, సమ్మర్ అప్పుడు మరి మనం మామిడి పళ్ళు తింటేనే బాగుంటుంది కదా. సమ్మర్ అంటేనే ఇంకా మామిడికాయలు, మామిడి పళ్ళు, ఊరగాయలు, వడియాలు, ఇవన్నీని. మామిడి పండు సీజను వచ్చినప్పటి నుంచి మార్కెట్లోకి చివరి వరకు కూడా, అయిపోయేంత వరకు కూడా మామిడి పండు లేకుండా ముద్ద మాత్రం దిగదు. ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం ఖచ్చితంగా మామిడి పండు ఉండాల్సిందే. అయితే ఆ మామిడి పండులో కూడా వెరైటీస్ ఉన్నాయండి. మాకైతే మాకైతే రసం మామిడి పళ్ళే ఇష్టము. కట్ చేస్తారు కదా, కట్ చేసిన మామిడి పండ్లు అయితే ఇష్టం ఉండదు. అయితే నాకైతే కట్ చేసిన మామిడి పండు అయితే ఇష్టం ఉండదండి. మా ఇంట్లో ఎవరికి కూడా కోత మామిడి పళ్ళు ఇష్టం ఉండవన్నమాట. రసం పళ్ళే ఇష్టము. కానీ ఇక్కడ రసం పళ్ళు చాలా తక్కువగా దొరుకుతాయి. అన్నీ బంగినపల్లి మామిడికాయలే ఎక్కువ దొరుకుతాయండి. అవంటే నాకు అస్సలుగా ఇష్టం ఉండదు. కానీ ఏం చేస్తాం, ఏదో ఒకటి పండు అనేది దొరికింది కదా అని సంతోషపడి అదే లాగించేస్తున్నాం. దొరికినప్పుడు చెరుకు రసాలు, కొత్తపల్లి కొబ్బరి, ఇవన్నీ కూడా బాగుంటాయండి. కొత్తపల్లి కొబ్బరి ఎక్సలెంట్ అనమాట, చాలా చాలా బాగుంటుంది. పీచు ఉంటుంది కదా, ఆ పీచుతో తింటే అసలు భలే ఎంజాయ్ చేస్తారండి. తినే కొద్ది తినాలనిపిస్తుంది అనమాట. ఇదండి దీని స్టోరీ అనమాట. అయితే ఇంకా చిన్నతనాల్లో మేమైతే ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం అంటే, సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు మా పిన్ని పిల్లలు, మేము, అలాగే మా మావయ్య వాళ్ళు అక్కడే ఉండేవారు, ఊళ్ళోనే ఉండేవాళ్ళు. వాళ్ళు అందరూ ఒక దగ్గర చేరేవాళ్ళం అండి. చేరి చక్కగా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడ మా అమ్మమ్మ సాయంత్రం వంట తొందరగానే చేసేసేది. 6:30, 7 ఇలా చక్కగా పెద్ద వసారా ఉండేదన్నమాట. ఆ పెద్ద అరుగు లాంటిది ఉంటుంది, వెడల్పుగా పెద్దగాను. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పిల్లలందరూ లైన్లో కూర్చునేవాళ్ళు. అందరికి చక్కగా లైన్లో భోజనాలు పెట్టుకుని సరదాగా కబుర్లు చెప్పుకుని అట్లా ఎంజాయ్ చేస్తూ తినేవాళ్ళము. అవన్నీ గుర్తొస్తున్నాయి ఇప్పుడు నాకు. అవన్నీ మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. మీకు ఇలాంటి చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే మామిడిపండు ఆవకాయ వేసుకుంటే మామిడిపండు వేసుకోవాల్సింది తప్పనిసరిగా. చిన్నప్పుడు రోజులు చాలా బాగుండేవండి, బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. కాలం ఉండేది, ఆ కాలంలో దూకేవాళ్ళం అనమాట మేము. ఒంటికంతా మట్టి రాసేసుకుని శుభ్రంగా కాలంలో దూకేవాళ్ళం. కాలంలో దూకి స్నానాలు చేసి ఇంటికి వచ్చేవాళ్ళం. మేము బాగా చిన్నపిల్లలు అప్పుడు అండి, ఎన్ని సంవత్సరాలు ఉంటాయి, ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటాయన్నమాట ఆ టైంలో.
అలా చాలా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము. ఇప్పుడు అవన్నీ నాకు గుర్తుకొస్తున్నాయి అనమాట. ఇలా ఆరు బయట అలా కూర్చుని తినాలనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి చక్కగా ఇలా కూర్చుని మీతో మాట్లాడుతూ భోజనం చేస్తున్నాను. మేమైతే చిన్నతనాల్లో బయట పడుకునేవాళ్ళం అండి. అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు అందరూ లైన్‌గా వాకిట్లో మంచాలు వేసుకుని, ఆ మంచాల మీదే అలా పడుకునేవాళ్ళం. అందరూ కబుర్లు చెప్పుకునేవాళ్ళము. అసలు చాలా చాలా జ్ఞాపకాలు ఉన్నాయండి మాకైతేను. అసలు ఎంత ఎంజాయ్ చేసామంటే, మా అక్క చెల్లెళ్ళు అందరూ కలిసినప్పుడు ఇవే కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం మేము. హ్మ్. అలాంటివి ఎప్పటికీ మర్చిపోలేం కదా! అందుకే మాకు అమ్మమ్మ వాళ్ళ ఇంటంటే ఎంత ఇష్టమో, చాలా చాలా ఇష్టం అనమాట. ఇంకా మా అమ్మ వాళ్ళు సమ్మర్ హాలిడేస్‌లో మా నాన్నగారు టీచర్‌గా చేసేవాళ్ళనమాట. సెలవులు ఉంటాయి గదా! వేసవికాలం సెలవులు ఉంటాయి గదా! ఆ సెలవుల్లో ఎక్కడికైనా వెళ్దాము అని అన్నా కూడా మేమైతే అస్సల వద్దు, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. సెలవులు ఇస్తే చాలు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిపోవాల్సిందే. అక్కడికే వెళ్ళాలి. అక్కడే శుభ్రంగా ఈ మామిడికాయల రోజులు కదండీ చక్కగాను. వీళ్ళేమో ఆవకాయలు అవన్నీ పెద్దవాళ్ళు ప్రిపేర్ చేసుకునేవాళ్ళు. మమ్మల్ని మా ఇష్టానికి తిరగనిచ్చేవాళ్ళు. కాలువలో దూకుతారో, లేదంటే ఈత చెట్ల కిందకెళ్తారో, మామిడి చెట్ల కిందకెళ్తారో, ఎక్కడొక్కడికి వెళ్ళండి, తిరగండి మీ ఇష్టం అనేవాళ్ళు. అలా వదిలేసేవాళ్ళు. మాకు హ్యాపీగా తిరిగేసేవాళ్ళం. అలానే ఎక్కడికో వెళ్ళిపోయేవాళ్ళం కాదులెండి. తోటలే కదా అంతాను. అందరూ తెలిసిన వాళ్ళే. మా మావయ్య, మా తాతగారు అంటే అందరికీ తెలుసనమాట. ఎవరికి ఏ తోటలోకెళ్ళినా ఎవ్వరు ఏమనేవాళ్ళు కాదు. అలా వెళ్ళిపోయి మామిడికాయలు కొట్టుకునేది, ముంజికాయలు కొట్టుకునేది, అట్లా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. ఈత పళ్ళైతే మీరు నమ్మరు. పొద్దున్నే లేచి ఎవరు ముందు లేస్తారో పోటీ అనమాట. నువ్వు ముందు లేస్తావా? నేను ముందు లేస్తానా? అని అందరూ పోటీలు పెట్టుకుని, పెందరాళ్ళే లేచేసి, బ్రష్ చేసేసుకుని, కాఫీలు, టీలు కూడా తాగేవాళ్ళం కాదండి. అప్పుడు అందరూ కాఫీలే అనమాట. టీలు తాగరు మా వాళ్ళెవరూను. కాఫీలే. అవి కూడా ఏం తాగకుండా ఓ చెంబో, గిన్నో ఏదో ఎవరికేది దొరికితే అది పట్టుకుని ఈత చెట్ల కిందకి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. ఈత చెట్ల దగ్గరికి వెళ్ళిపోయి ఎవరికి ఎన్ని దొరికితే అన్ని ఈత పళ్ళు ఏరేసుకుని తెచ్చుకునేవాళ్ళం అండి. ఇన్నేసి గుట్టలు గుట్టలుగా ఏరుకుని తెచ్చేసుకుని పండువన్నీ కూర్చుని తినేసేవాళ్ళము. పచ్చిగా ఉన్నవన్నీ చక్కగా ముగ్గ పెట్టుకునేవాళ్ళం అనమాట. అది మళ్ళీ నెక్స్ట్ డే తినేవాళ్ళము. అలా ఈత పళ్ళు, తర్వాత నేరేడు పళ్ళు, ఇవన్నీనండి ఒకటి కాదు అసలు ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం అంటే ఇప్పుడు మీకు చెప్తుంటే నేను చాలా చాలా నాకు అసలు అవన్నీ నాకు అట్లా మైండ్‌లో తిరుగుతున్నాయనమాట. ఆపేద్దని చెప్పడం అనుకున్నా కూడా నాకసల ఆపబుద్ధి కావట్లేదు. అంత ఎంజాయ్ చేశామనమాట. చిన్నతనాలు మళ్ళీ ఇప్పుడు చిన్నతనం ఆ రోజులొస్తే బావుండని అనిపిస్తుంది. చాలా చాలా ఎంత ఎంజాయ్ చేశామో. మీరు కూడా ఇలాగే ఎంజాయ్ చేశారా ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. మీరు మీ అనుభవాలేంటో, మీ చిన్నతనాల్లో మీరు ఎలా ఎంజాయ్ చేశారో అనేది కామెంట్‌లో తెలియజేయండి. కానీ చాలా ఆనందంగా ఉంటుందండి. అవన్నీ అప్పటి రోజులను గుర్తు చేసుకుంటే భోజనం కూడా ఎక్కట్లేదు చూసారా? ముద్ద నోట్లో పెట్టుకోకుండా గడగడ గడగడగా మాట్లాడేస్తున్నాను నేను. మీకు బోర్ కొట్టొచ్చు. కానీ నాకు ఆనందంగా ఉందండి ఇలా మాట్లాడుతుంటేను. హ్మ్. బంగినపల్లి పండు తీయగానే ఉందిలెండి. అయితే ఇంకొకటి చెప్పాలి. మా మావయ్య వాళ్ళకి మామిడి చెట్లు అంటే అప్పుడు వేసిన కొత్తల్లో అనమాట. అప్పుడు కాపు కాసే చెట్లేమి లేవు. మామిడి చెట్లు కొనేసేవాడనమాట. మేము మేనగోడళ్ళొస్తున్నారు, మేనల్లుళ్ళొస్తున్నారంటే సంబరం అనమాట. మా మావయ్యకి ఎంత సంబరంగా ఉండేదో. మామిడి చెట్లు కొనేసేవాళ్ళు. కొనేసి ఆ కాయలన్నీ కోసి మొగ్గబెట్టేవాళ్ళనమాట. అప్పుడు మందులు, గిందులు ఏం లేవండి. మామూలుగా నేచురల్‌గానే మొగ్గు పట్టేవాళ్ళనమాట. ఇంక ఎవరికి ఎన్ని కావస్తే అన్ని తినడమే ఇంక. అట్లా ఉండేదండి. పనస చెట్లయితే ఉన్నాయి అమ్మమ్మ వాళ్ళకిని. పనసకాయలు అసలు విపరీతమైన పనసకాయలు. ఇక వద్దు బాబోయ్! అన్నా కూడా అలా రోజు పనస పళ్ళు వచ్చేస్తూనే ఉండేవి. ఇంక నెలకొకసారి దింపు తీస్తారు కదా! కొబ్బరి తోట ఉందనమాట. మావయ్య వాళ్ళకి కొబ్బరి తోట ఉంది. ఆ కొబ్బరి తోట నెల నెల దింపు తీస్తారు. దింపు తీయించినప్పుడు తోటల్లోకెళ్ళిపోవడం, శుభ్రంగా ఎన్ని బొండాలు కావాలంటే అన్ని బొండాలు కొట్టించుకొని తాగేసేయడం. అట్లా ఉండేది ఫ్రెండ్స్. ఒకటి కాదండి ఎన్ని ఎంజాయ్ చేసామనమాట ప్రతీది. ఇప్పుడు పిల్లలకి అసలు ఏమీ లేదండి. ఎంజాయ్‌మెంట్ అనేది ఏమీ లేదసల. నాకదే అనిపిస్తూ ఉంటుంది. మా అమ్మాయి కూడా అదే అంటుంది. "అమ్మ మీరు బోలెడన్ని ఎంజాయ్ చేశారు. మాకేమీ లేదు. ఎంజాయ్‌మెంట్ లేదు, ఏమీ లేదు" అని వాళ్ళు ఇప్పుడు పిల్లలు అలా అంటూ ఉంటారు. హ్మ్. ఇప్పటికైనా సరే మా అమ్మమ్మ వాళ్ళ ఊరంటే ప్రాణం అండి నిజంగాను. చాలా చాలా ఇష్టమనమాట. అక్కడ ఎవరు లేరు. లేకపోయినా కూడా ఇల్లనేది ఉంది కదా! అందుకని ఎప్పుడైనా అటు సైడ్ ఎళ్ళినప్పుడు ఒకసారి వెళ్ళొస్తూ ఉంటామనమాట.
అది మీకు కూడా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే ఇష్టమేనా? అన్నం తినకుండా మీతో కబుర్లు చెప్తున్నా. పొద్దున్నుంచి ఆకలిగా ఉంది, తినలేదు. ఇప్పుడు తింటున్నాను మీతో మాట్లాడుతుంటే. అది ఈ ఈ కబుర్లలో పడి ఇది తినడం మర్చిపోతున్నాననమాట. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఊరగాయ అయితే సూపర్ అండి. చాలా చాలా బాగుంది. అసలు ఎంత బాగుందో తిన్న కొద్దీ తినాలనిపిస్తుందనమాట. నిజం చెప్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా మాట మీద నమ్మకం ఉంచి మీరు పులిహోర ఆవకాయ పెట్టుకోండి. అసలు ఎంత బాగుంటుందో, చాలా చాలా బాగుందనమాట. మీ ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా తెలియని వాళ్ళకి వేశారే అనుకోండి, మాకు ఒక డబ్బాతో పెట్టి ఇవ్వండి అని అడుగుతారు వాళ్ళు. నిజంగా ఒక 3 మంత్సే కదండి. ఫస్ట్ మనం పెద్ద ఆవకాయ వేసుకోకుండా ఇలాంటివన్నీ ముందు ముందు ఎంజాయ్ చేస్తాం అనుకోండి. పెద్ద ఆవకాయ కొన్ని రోజులు ఊరితే బాగుంటుంది. అప్పుడు అది ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మామిడి పండు ఉందంటే అంతే. మజ్జిగలో అలాగే ఆవకాయలో అంతే. ఈ సమ్మర్ అంటే ఆవకాయ అన్నం, పెరుగు అన్నం దీంతో సరిపోతుంది. ఇంకేం అవసరం లేదు. అన్ని రకాల ఆవకాయలు ఉంటాయి కదా ఫ్రెండ్స్. అన్ని తలా కొంచెం రుచి చూసామంటే ఒక ఐటెం తినేటప్పుడు కడుపు నిండిపోతుంది. ఇంకొక రకం తినలేం కదా. మజ్జిగ అయితే కంపల్సరీ తినాలి. ఇది తిన్న తర్వాత వేడి చేస్తుందని భయం. మజ్జిగ తినాలి కంపల్సరీగా. అది చాలా ఎక్కువ మాట్లాడేశాను కదా ఫ్రెండ్స్. ఏం చేస్తాం, మా అమ్మ మరి బస ఎక్కువ పోసారు నాకు, అందుకనే ఇలా మాట్లాడుతున్నాను. మీరు ఏమనుకోకండి. నచ్చిన వాళ్ళు చూడండి, నచ్చని వాళ్ళు హ్యాపీగా స్కిప్ చేసేసేయండి. ఓకేనా? మిగిలిన వీడియోలు ఉంటాయి కదా, ఆ వీడియోలన్నీ చూడండి. పచ్చల వీడియోలు కంపల్సరీ చూడండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? ఏదో సరదాగా ఈరోజు నాకు మాట్లాడాలనిపించింది. ఇలా ఈ ప్లేస్ చూసేటప్పటికి, ఈ వాతావరణం చూసేటప్పటికి నాకు ఆ రోజులన్నీ గుర్తొచ్చాయి అన్నమాట. నేను అందుకని మీతో సరదాగా షేర్ చేసుకున్నాను. ఓకేనా? ఇంకా నేను భోజనం చేస్తాలేండి, మిమ్మల్ని ఇంకా విసిగించను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. రసాలు మామిడి పండు వేసుకుని చూడండి. అన్నట్టు ఇంకోటి చెప్పలేదండో, ఆవకాయ అన్నంలో ఇలా గానుగ నూనె వేసుకుని కలుపు తింటారు కదా, ఆ తర్వాత పక్కన అంత వెన్న కానీ పేరిన నెయ్యి కానీ పెట్టుకుని అలా అద్దుకు తిన్నారే అనుకోండి, అప్పుడు కదా అసలైన రుచి. సూపర్ అనమాట. అదండి గోదావరి రుచులు అంటే ఇలా ఉంటాయన్నమాట. ఓకే అండి, మరి ఉంటానే. ఇంకో కొంచెం పులిహోర వేసుకోవాలి, లాభం లేదు. వేసుకుని వచ్చి ఈ మామిడిపండు ముక్కలు కూడా కానిచ్చేస్తాను.